సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్యా సన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్యా సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతము. ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు, నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు. నిరీక్షణ లేని ఇతరుల పోలే దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. నిరీక్షణ లేని ఇతరుల ఓలే దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం, నా జీవనమలి సంధ్యా నీతోనే అంతము. యేసుక్రీస్తునామములో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభము తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి చాలా సుపరిచితమైన లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయంలో 11 నుండి మనం చూసినట్టయితే యేసుక్రీస్తు చక్కని ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. దేవుని యొక్క లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, మన ఎవరుము కూడా తండ్రిని చూడలేరు, దేవుని చూడలేరు. అందుకే యేసయ్య అంటాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్టే. ఆయన ఒక విధంగా తండ్రి యొక్క హృదయాన్ని, తండ్రి ఎలాంటి వాడు, తండ్రి ఎలాగుంటాడు అనేది ప్రపంచానికి తెలియజేయటానికి ఆయన ఎన్నో ఉపమానాలు తెలియజేశాడు. అటు విధంగా జీవించి మనకి తండ్రి ఎలాగుంటాడో మనకు గమనించాడు. యేసయ్య చెప్పిన ఎన్నో ఉపమానాల్లో తండ్రి గురించి చెప్పిన ఉపమానం బహుశా ఇదే అయి ఉంటాడు. దీంట్లో తండ్రి గురించి చాలా అద్భుతమైన రీతిలో యేసయ్య మాట్లాడతాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే వారిద్దరూ దేవుని కుమారులు అని తెలియజేయబడుతుంది. యూజువల్గా మన చిన్నప్పటి నుంచి మనం ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి విన్నప్పుడు ఎప్పుడు ఏమనుకుంటాం అంటే, తప్పిపోయిన కుమారుడు ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరిగినవాడు అని మనందరూ అనుకుంటూ ఉంటాం.
కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క కుమారుడు, అంటే తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. మన యొక్క ట్రూ ఐడెంటిటీ యేసు క్రీస్తుని ఎరిగినప్పుడే మన జీవితంలో మనం ఏంటి అనేది మనం గుర్తించగలం. మనం ఎన్నో అపోహల్లో జీవిస్తూ ఉంటాం. కొంతమంది వారు ఏంటో వారు గుర్తించలేక వారి యొక్క జీవితాన్నే మొత్తం ముగించుకునే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవులు కూడా ఉండడం విచారకరం. ఎందుకంటే యేసులో నీవెవరో నువ్వు గుర్తించినప్పుడే నీవు ఈ లోకంలో ఒక ప్రభావితమైన క్రైస్తవురాలుగా జీవించగలవు. యేసయ్యలో మన యొక్క గుర్తింపు, నిజమైన గుర్తింపు ఉన్నది. ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి ఆయన కుమారుడు అనే గుర్తింపు కలదు. అంటే ఆయన అవిశ్వాసి కాదు సుమి, ఆయన విశ్వాసి. విశ్వాసమైన మనందరికీ కూడా యేసయ్యలో ఒక గొప్ప గుర్తింపు కలదు. వీ హ్యావ్ అవర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఐడెంటిటీని, మనకున్న ప్రతి గుర్తింపు వెనుకన కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన గుర్తింపు వెనుకన మనకి ఎన్ని ప్రివిలేజెస్ ఉంటాయో, ఎన్ని భాగ్యాలు ఉంటాయో, అలాగే మన గుర్తింపు వెనుకన ఎన్నో బాధ్యతలు కూడా ఉంటాయి. ఈ చిన్న కుమారుని గురించి చూసినట్టయితే తనకున్న ప్రివిలేజెస్నే గమనించడు కానీ తన బాధ్యతను తను గుర్తించలేకపోయాడు. తనకున్న ప్రివిలేజెస్ ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, ఈ యొక్క 13వ వచనంలో మనం చూసినట్టయితే కొద్ది దినములు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన యొక్క ఆస్తిని దుర్వ్యాపారమునకు పాడు చేసుకున్నాం. దాని కొద్దిగా ముందు వచనాలు చూస్తే నా భాగమును నాకిమ్మని తండ్రిని అడుగుతున్నాడు. అంటే he know the privileges through that identity, but he forgot the responsibilities of the identity. నేను ఒక భర్తనైతే నా యొక్క ఐడెంటిటీకి, నా గుర్తింపుకి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. ఆ బాధ్యతలు నా భార్యను, నా పిల్లల్ని సంరక్షించి పోషించి ముందుకు నడిపించవలసిన బాధ్యత. నేను కుమారుడైతే కుమారుడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత ఏంటంటే నా తల్లిదండ్రులను, వారి జీవితాల్లో మా కుటుంబం పట్ల నేను ఒక బాధ్యతను కలిగి జీవించాను. చాలా మటుకు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మనం ప్రివిలేజెస్ని ఎంతగానో క్లెయిమ్ చేసుకోవడంలో ఆతృత పడతాం, దాని మీద ఎంతో ఆసక్తిని కలిగిస్తాం. నేను దాన్ని తప్పు పట్టలేదు సుమి. అదే ఆసక్తిని మన బాధ్యత విషయంలో కూడా మనం గుర్తించాలి. ఈ యొక్క కుమారుని మనం చూసినట్టయితే తన జీవితంలో తన బాధ్యతను మరిచి తన ప్రివిలేజెస్ని పట్టుకొని ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, నాకు చెందవలసిన ఆస్తిని నాకు పంచిపెట్టు, నేను దూర ప్రదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఆలోచన అమోఘమైంది. కానీ తను తీసుకుంటున్న ఆ చిన్న నిర్ణయం దేవుని నుండి ఎంతగానో దూరం చేసింది. జాగ్రత్తగా వినండి సుమి. మన నిర్ణయాలు మన జీవితాల్లో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. నీవు తీసుకునే నిర్ణయం నిన్ను కట్టైన కడుతుంది, నిన్ను పడగొడుతుంది. ఒక గొప్ప దైవ సేవకుడు ఇలాగే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, యువర్ డెసిషన్ క్యాన్ బిల్డ్ యూ అప్ ఆర్ బ్రేక్ యూ డౌన్. నీ యొక్క నిర్ణయం అనేది నిన్ను పైకి కట్టగలదు, అదే నిర్ణయం నిన్ను తలక్రిందులుగా పడేయగలదు. అందుకని క్రైస్తవులుగా మన జీవితాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకుంటే ప్రతి చిన్న నిర్ణయం రేపటి జీవితాన్ని నిర్ధారిస్తుంది. మన జీవితం, ద డెసిషన్ వాట్ యు ఆర్ మేకింగ్ టుడే విల్ డిసైడ్ టుమారో ఫర్ యూ. కాబట్టి ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు నిన్ను దేవునికి దూరముగానే చేస్తాయి, దేవునికి దగ్గరగానే చేస్తాయి. అందుకని తండ్రి హృదయాన్ని, తండ్రి వేదాన్ని బయలుపరుస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా చెప్తుంది ఏంటంటే, కుమారులమైన మనం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనం జాగ్రత్త పడాలని చెప్తున్నారు. మన నిర్ణయం మన జీవితాన్ని నిలబెట్టేదిగా ఉంటుంది. ఇక్కడ తను ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. తనకున్న సమస్తమును, తనకి అనుగ్రహింపబడిన ఆస్తిని అంతటిని దుర్వ్యాపారం చేసినని బైబిల్ సెలవిస్తుంది. ఈ యొక్క ఉపమానంలో
మరి ఒక కుమారుడు గురించి కూడా మనం చూస్తాం. ఆయన చాలా ఆసక్తి కలిగిన వాడు. తండ్రి యొక్క పొలములోనే విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నవాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ ఉపమానము చెప్పకముందు యేసయ్య 2 ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాలకి ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానానికి ఎంతో సమీపమైన సంబంధం ఉన్నది. అందుకే ఆ కంటిన్యూగా ఒకదాని వెనుక ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. మొట్టమొదటి చెప్పింది ఏంటంటే 3వ వచనంలో మనం చూస్తే అక్కడ తప్పిపోయిన గొర్రె గురించి చెప్తున్నారు. తప్పిపోయిన గొర్రె గురించి చెప్పినప్పుడు కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కొరకు వెతుకుతూ వెళ్ళానని బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఆయన ఒక స్త్రీకి ఉన్న నాణెము కోల్పోయినప్పుడు ఆ నాణెమును సంపాదించుకోవటానికి మరలా తీసుకోవటానికి తను ఆ యొక్క వెలుగుని లేకపోతే ఆ యొక్క క్యాండిల్ని వెలిగించి తను ఎంతో విశ్రమం లేకుండా వెతికినట్టు మనం చూస్తాం. కానీ తప్పిపోయిన కుమారుడు కథలో మనం చూస్తే తండ్రి వెతకలేనట్టుగా మనం చూస్తాం. తప్పిపోయిన గొర్రె కొరకు ఆతృతపడి పరుగులు తీసి వెళ్ళిన కాపరి మనకి ఈ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో మనకు కనిపించదు. ఇక్కడ నేను అనుకుంటాను, తండ్రి ఎందుకు వెళ్ళలేదు అంటే బహుశా నేనేమనుకుంటానంటే తండ్రి తన యొక్క పెద్ద కుమారుడు ఆ యొక్క బాధ్యతను తీసుకుంటాడని వేచి ఉన్నాడని నేను అనుకుంటాను. తండ్రి వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే తన కుమారుడు, తన పెద్ద కుమారుడు తన హృదయ వేదన ఎరిగి తన హృదయ చప్పుడిని విని ఆ నశించిపోతున్న తన కుమారుడు కొరకు తను అడుగు ముందుకు వేస్తాడేమోనని తను వేచి ఉండొచ్చు. నిజమే ప్రియులారా, దేవుడు తన యొక్క భారమును పంచుకునే హృదయాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క తప్పిపోయిన గొర్రె కొరకు పరిగెత్తిన కాపరి, పడిపోయిన నాణెము కొరకు వెతికిన ఆ స్త్రీ, ఈ యొక్క తప్పిపోయిన కుమారుని గురించి వెళ్ళకుండా ఉన్న ఆ యొక్క దీని గురించి మనం చూసినట్టయితే తండ్రి మనకి ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. అది నా బాధ్యత అని దేవుడు మాట్లాడుతున్నాడు. నశించిపోతున్న వారి బాధ్యత మనం తీసుకోవాలి ప్రియులారా. మన జీవితంలో యేసయ్య ఈ లోకంలో లేడు. యేసయ్య అడుగులు ఈ లోకంలో వేయలేడు. ఎందుకంటే ఆయన శరీరధారి లేడు. అందుకే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ కాళ్ళను, నా జీవితాన్ని, మన జీవితాలను ఏర్పాటు చేసుకొని ఆయన అడుగు పెట్టని ప్రాంతానికి నిన్ను నన్ను పంపించాలని కోరుతున్నాడు. ఈ యొక్క సన్నివేశంలో నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. యేసుక్రీస్తు ఒక ప్రదేశానికి వెళ్ళాడు. గెరసేను అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గెరసేను దేశంలో ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తిని రక్షించాడు. ఆ వ్యక్తి ఉన్న భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క విడుదల పొందిన వ్యక్తి యేసయ్యతో వస్తానని చెప్పాడు. అయ్యా, నీ సన్నిధిలో విడుదల చూశాను, నీ సన్నిధిలో గొప్ప ప్రశాంతత చూశాను, నేను నీతో వస్తానంటే యేసయ్య ఏమంటున్నాడంటే నాతో రావటానికి నిన్ను విడిపించలేదు, కానీ నేను అడుగు పెట్టని ఊరిలో నీవు నా పక్షముకు వెళ్ళు. అదే నేను ఉంటే నేను యేసయ్యకు సలహా ఇచ్చేవాడినేమో. ఏమనేవాడిని తెలుసా? నువ్వు నేను ఇలాంటి సలహాలు ఇస్తాం. యేసయ్య, నేను ఇప్పుడే రక్షింపడ్డాను కదా, కాబట్టి నాకు మాట్లాడడం రాదు, అప్పుడప్పుడు పేతురు గారు నీకే ప్రసంగాలు చేస్తారు కదా, ఆయన పంపించేయా అని మనం చెప్తాం. కానీ యేసయ్య ఏమంటున్నారు తెలుసా? తన వెనకన సిద్ధపరుస్తున్న శిష్యులు పంపించట్లేదు ఆ ఊరికి. ఆ ఊరిలో రక్షింపబడిన ఆ వ్యక్తిని వాడుకున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే దెక్కపోలి అంటే 10 పట్టణాల్లో ఆ వ్యక్తిని దేవుడు బహుబలముగా వాడుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. నీ గ్రామంలో, నీ బంధువుల మధ్యన, నీ ఊరిలో, నీ యొక్క రాష్ట్రంలో, నీ జిల్లాలో దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే నిన్ను చూస్తున్నాడు. నీవు పెద్ద కుమారుడు వలె బాధ్యత కలిగి తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని నశించిపోతున్న వారి పట్ల నీవు నేను ముందుకు అడుగు వేయాలి. దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే ఆయన కంపేర్ చేసుకుంటున్నాడు. నువ్వెప్పుడైనా నాకు ఇది చేసావా, నువ్వెప్పుడైనా నాకు ఇలా చేసావా అని చెప్పి తండ్రితో కంపేర్ చేసుకుంటూ ఒక చేదు అనుభవం, తన యొక్క తమ్ముడు వచ్చిన ఆనందాన్ని పంచుకోలేని స్థితి. ఈ కథ మన అందరికీ తెలుసు. దీంట్లో
మనం గమనించినట్టయితే ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తన యొక్క తండ్రి ఎంతగానో ఆనందించాడు, కానీ తన యొక్క అన్నయ్య ఆనందించలేకపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కుమారులమని గుర్తింపు కలిగిన వారు, తండ్రితో భోంచేస్తున్నవారు, తండ్రి పొలంలో పనిచేస్తున్నవారు, తండ్రి యొక్క హృదయాన్ని మిస్ అయిపోద్దు సుమి. తండ్రి యొక్క హృదయం నశించిపోతున్న చిన్న కుమారుల పట్ల ఎంత వేదన చెందుతుందో గమనించాల్సిందిగా ప్రియ క్రైస్తవ సంఘాన్ని దేవుని సేవకుడిగా కోరుతున్నాను. ముగించే ముందు నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి సుమి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం వాని జీవితాన్ని నాశనం చేసింది. అదే నిర్ణయం మరొకసారి తన జీవితాన్ని నిలబెట్టింది. తన జీవితంలో మొత్తం నాశనం అయిపోయింది. తన జీవితాన్ని పూర్తిగా మెస్అప్ చేసేసుకున్నాడు. తన జీవితంలో పందులతో సమానమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి నన్ను నీ యొక్క సేవకుల్లో ఒక్కనిగా నన్ను చేసుకో. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏమంటుందంటే మేక్ మీ అని మాట్లాడతాడు. అంటే అంతకుముందు మనం చూసుకుంటే నేను ఒక వ్యాపారస్తుని అవుతాను, నేను ఒక పెద్దవాడిని అవుతాను, నేను చేసుకుంటాను అనుకున్నవాడు ఎలాంటి స్థితికి వచ్చాడంటే నా తండ్రే నన్ను ఏదైనా చేయగలడు, అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నా తండ్రి అంగీకరిస్తాడు అనే గొప్ప నిశ్చయిత కలిగి వెనక్కి వెళ్ళాడు. ఆ ఒక్క నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా తారుమారు చేసింది. మనం చేసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని అద్భుతమైన రీతిలో మనల్ని మారుస్తాయి. ప్రియులారా, ఈరోజు నీ జీవితాన్ని కూడా మెస్అప్ చేసుకున్నావేమో, నీ జీవితం ఎటు కాని గందరగోళ స్థితిలో ఉందేమో. నీ జీవితానికి ఇది అద్భుతమైన సమయం. ఈ రాత్రి ఈ సమయంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటే మరలా నీ జీవితాన్ని కట్టగలదు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే హీ విల్ టర్న్ ఆ మెస్ ఇంటూ మెసేజ్. మన జీవితాన్ని గందరగోళాన్ని ఒక వర్తమానంగా మార్చగలిగిన ఒక గొప్ప దేవుడు. చివరిగా ప్రియులారా, మీ కొరకు నేను ప్రార్థించే ముందు తండ్రి గురించి ఒక మాట చెప్తాను. మనము ఇలాంటి దేవుణ్ణి మరి ఎక్కడ చూడడం ప్రియులారా. మనం చూసినట్టయితే ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి పరిగెత్తుకొని వస్తున్నాడో, ఆయన అడుగులో అడుగేసుకొని నా తండ్రి దగ్గరికి నేను వస్తున్నానని చెప్పి వస్తున్నాడో, ఈ దేవుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన ఉన్న పాటను కౌగిలించుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నిన్నుగా అంగీకరించేవాడు యేసుక్రీస్తు మాత్రమే. నీ స్నేహితుడు కాసుమి, నీ యొక్క బంధువులు కాసుమి, నీ సొంత భార్య పిల్లలు నిన్నుగా అంగీకరించలేరు, కానీ నిన్నుగా అంగీకరించేవాడు నిన్ను సృజించిన సృష్టికర్త మాత్రమే. కంపు కొడుతున్నాడు, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడిని కూడా పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించడం. మనం చూసినట్టయితే ప్రెసిడెంట్లు కానీ రాజులు కానీ పరిగెత్తే రాజుల్ని పరిగెత్తే ప్రెసిడెంట్ని ఎక్కడ చూడం, కానీ రాజాతి రాజు సర్వ సృష్టికర్త నశించిపోతున్న ఆత్మ ఒక్కవైపు ఆయన వైపు తిరగగానే పరిగెత్తుకుని వచ్చి కౌగిలించుకొని ముద్దాడేవాడు. ఈరోజు ఆయన సజీవుడు. ఆయన కౌగిటి యొక్క అనుభవం నువ్వు నేను అనుభవించాలంటే ఈరోజు ఒక సరైన నిర్ణయాన్ని నువ్వు నేను తీసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరా, చివరిగా నీ యొక్క నిర్ణయం ఈరోజు దేవుడు ఎంతగానో పట్టించుకునేవాడు. ఈ లోకంలో ఎవరు పట్టించుకోలేకపోయినా దేవుడు నిర్ణయాన్ని ఎంతగానో గౌరవించేవాడు. అందుకని నీకు జీవితాన్ని ఇచ్చిన వాడు మన జీవితం బయట ఉండి తలుపు కొడుతూ నీ లోటికి రావచ్చా అని ఆహ్వానం తెలియజేస్తున్నాడు. నీ యొక్క స్వచిత్తం ఆయన ఎంతగానో గౌరవిస్తాడు. ఈ రాత్రి నువ్వు కలుగు చేసుకున్న మెస్లోనికి ఆయన రావాలనుకుంటున్నాడు. నీ యొక్క గందరగోళ జీవితంలోనికి ఆయన రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీ జీవితానికి నిరీక్షణ ఇవ్వగలడు, నీ జీవితాన్ని కట్టేవాడు, నీ జీవితాన్ని మలిచేవాడు ఆయన మాత్రమే. ఈ రాత్రి నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఒకసారి నాతో కలిసి ఈ చిన్న ప్రార్థన చేయమని దేవుని సేవకుడిగా మీ అన్నతికి వినతి చేస్తున్నాను. కళ్ళు మూసుకుందామా? ఒక చిన్న ప్రార్థన మనము ఈ ప్రార్థనలో ఏకీపించి నీ ఉన్న స్థలంలో ఒక చిన్న నిర్ణయం తీసుకొని తండ్రికి ఆ నిర్ణయాన్ని తెలియజేస్తే ఈ రాత్రి ఆయన యొక్క కౌగిటిని నీవు నేను అనుభవిస్తాం. ఆ వెచ్చటి కౌగిటిలో ఒక రెస్టరేషన్ ఉంది. ఆ వెచ్చటి కౌగిటిలో నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ప్రియులారా, ఈ రాత్రి ఈ నిర్ణయం నువ్వు తీసుకుంటావు. ఈ సమయంలోనే ఈ నిర్ణయం నువ్వు తీసుకోమని దేవుని సేవకుడిగా వినతి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నన్ను ఎవరెవరైతే
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, ఈ కార్యక్రమం చూస్తుండగా, దైవ వాక్యం ప్రచురిస్తుండగా వారి యొక్క హృదయాల్లో ఎవరెవరు హృదయాల్లో ప్రేరేపణ కలిగించవు తండ్రి. నన్ను ఎవరెవరైతే ఈ సమయంలో నీ యొక్క పిలుపుకి నీవు చేతులు చాచి ఉన్న స్థితిని గమనించి నీ వైపు ఎవరెవరైతే తిరిగారో ప్రభా, వారి జీవితాన్ని నాన్న కలుగు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా నీ రక్త ప్రోక్షల్లో ముద్రిస్తున్నాను తండ్రి. నాన్న వారి యొక్క లోటును నువ్వు ఎరిగినవాడు, వారి పరిస్థితులు ఎరిగినవాడు, నాన్న కన్నీటిని నాట్యంగా మార్చేవాడు, ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు, సమాజంలో మా తలను పైకెత్తేవాడు. మరొకసారి మా ప్రియ కుటుంబస్తుల్ని, నాన్న ప్రియ యవనస్తుల్ని, నాన్న ప్రియ క్రైస్తవ సంఘమును జ్ఞాపకం చేసుకోమని, ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారో వారందరి జీవితంలో ఈరోజు నీ కార్యము చేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.